డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, ప్రతిరోజు కూడా ఎంతో విలువైనటువంటి మన జీవితాలకి అన్వయించుకోదగ్గ ఒక థీమ్ కలిగినటువంటి పాత సినిమాలని, వాటి కథల్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మన ప్రయాణంలో మనం తిరిగి కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే నవ్వులు పూయించే జనాన్ని పంచే ఒక అద్భుత కథతో మీ ముందుకు వచ్చాం. తెలుగు చిత్రరంగంలో హాస్యం, జ్ఞానం, నాటకీయత కలగలిపిన ఒక క్లాసిక్ రత్నం పరమానందయ్య శిష్యుల కథ. ఈ సినిమా మీ ముఖంపై చిరునవ్వు పూయించడమే కాకుండా మన సంస్కృతి, విలువలు, వినోదాన్ని సమపాలలో కలిపిన సువర్ణ యుగ చిత్రం. ఈ సినిమా పరిచయం చూస్తే 1966లో విడుదలైన పరమానందయ్య శిష్యుల కథ మరి దర్శకులు శ్రీ పుల్లయ్య గారు తెరకెక్కించగా, ఇందులో నందమూరి తారక రామారావు గారు పరమానందయ్య శిష్యుల్లో కీలక పాత్రలో మెరిచారు. ఆయనతో పాటుగా కేఆర్ విజయ్ గారు మరెన్నో ప్రతిభావంతులైన నటీనటులు, నటీమణులు తమ నటనతో సినిమాను చిరస్మరణీయంగా నిలిపారు. ఈ సినిమాకు సంగీతం అందించిన ఘంటసాల గారి స్వరాలు హాస్యభరితమైన కథలో ఒక మధురమైన మేలిమి తాకిడి. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై తోట సుబ్బారావు గారు నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో వినోదం మరియు జ్ఞానం కలిపిన ఒక అద్భుతమైన సాంస్కృతిక రత్నంగా నిలిచింది. ఈ చిత్రం మనకు చెబుతోంది, జ్ఞానం అనేది నవ్వుల మధ్య నేర్చుకోవచ్చని, పండితత్వం వెనుక ఉన్న హాస్యాన్ని అనుభవించేలా చేసే ఈ కథ మరి ఈరోజు మనం అందరం కూడా విందాం. పరమానందయ్య శిష్యులు కథ మరి చిత్రంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలు: నందివర్ధన మహారాజుగా శ్రీ ఎన్టీ రామారావు గారు, తెలుగు తెరపై శక్తి, ప్రతిభ, ధర్మపరత్వం కలిపిన చక్రవర్తిగా శ్రీ ఎన్టీ రామారావు గారు నటించిన నందివర్ధన మహారాజు పాత్ర రాజసమైన అభిరుచిని చూపుతుంది. మహారాజుగా ఆయన న్యాయం, సత్యం మరియు ప్రజల సంక్షేమం కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. హాస్యానికి, జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చే రాజుగా ఆయన పాత్ర సినిమాలో ముఖ్యమైన బలం మరియు ఆధారం. చిత్రలేఖ అనగా కేఆర్ విజయ్ గారు, రాజకుమార్తె. చిత్రలేఖ పాత్రలో కేఆర్ విజయ్ గారు సౌందర్యం, మృదుత్వం మరియు తెలివితేటల సమ్మేళనంగా మెరుస్తారు. ప్రేమ, గౌరవం మరియు ధర్మాన్ని గౌరవించే ఈ పాత్ర రాజ్యసభల్లో మరియు కథల్లో భావోద్వేగానికి చిహ్నంగా నిలుస్తుంది. రంజని గారు అంటే ఎల్ విజయలక్ష్మి గారు. రంజని పాత్రలో ఎల్ విజయలక్ష్మి గారు ప్రదర్శించిన చమత్కారమైన నటన సినిమాకి ఉల్లాసాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్ర హాస్యభరితమైనదేనైనా జ్ఞానమునకు విలువనిచ్చే స్త్రీగా ఆలోచింపచేస్తుంది. పరమానందయ్యగా వి నాగయ్య గారు. విద్యాగురువు పరమానందయ్య గారు పాత్రలో వి నాగయ్య గారు అద్భుతంగా ప్రదర్శించారు. తన శిష్యులను జ్ఞానపదంలో నడిపించాలనే సంకల్పంతో ఉండే గురువు ఆయన. ఆయన శిష్యులు హాస్యపూర్వక చేష్టలు, దానికి ఆయన చూపిన సహనం ఈ సినిమా యొక్క హృదయం. లార్డ్ శివ శోభన్ బాబు గారు. దివ్యమైన శక్తికి ప్రతీక అయిన లార్డ్ శివ పాత్రలో శోభన్ బాబు గారు సౌమ్యత, కరుణ మరియు దైవత్వంతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఆయన పాత్ర కథలో ఆధ్యాత్మికతను, సత్ప్రవృత్తికి దారితీసే మార్గాన్ని సూచిస్తుంది. జగ్గారాయుడుగా సత్యనారాయణ గారు. చిత్రంలోని ప్రతినాయకుడు జగ్గారాయుడు. ఈ పాత్రలో సత్యనారాయణ గారు అత్యంత శక్తివంతమైన ప్రదర్శన ఇచ్చారు. కుతంత్రాలు, లోభం, అధికారం పట్ల మోహం కలిగిన ఈ పాత్ర కథలో ప్రతిబంధకంగా నిలుస్తుంది. నంది అంటే పద్మనాభం గారు. పరమానందయ్య శిష్యుడైన నంది పాత్రలో పద్మనాభం గారు హాస్యాన్ని పేల్చారు. ఆయన అమాయకత్వం, చపలత్వం మరియు గురువుతో చేసిన సరదా సంభాషణలు ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. భృంగి అనగా అల్లు రామలింగయ్య గారు. హాస్యరాజు అల్లు రామలింగయ్య గారు భృంగి పాత్రలో ఘనమైన వినోదాన్ని అందించారు. ఆయన హాస్యం సున్నితమైన వ్యంగ్యంతో కూడినది. ప్రతి సన్నివేశాన్ని మరుపురాని దానిగా మార్చింది. ఫనీ అంటే రాజబాబు గారు. రాజబాబు గారు ఫనీ అనే శిష్యుడి పాత్రలో సరదా, శిల్పితనం మరియు చమత్కారం కలగలిపిన నటనను కనబరిచారు. ఆయన మాటలు, హావభావాలు సినిమాలో నవ్వుల పండుగను సృష్టిస్తాయి.
మంత్రి అంటే ముక్కాముల గారు రాజ్యసభలో మహారాజుకు సలహాదారుడిగా ఉండే మంత్రి పాత్రలో ముక్కాముల గారు తెలివితేటలతో కూడిన ప్రదర్శన చేశారు. ఆయన పాత్ర రాజకీయ ధార్మిక అంశాలకు మధ్య సమతుల్యాన్ని చూపిస్తుంది. ఆనందం అంటే ఛాయాదేవి గారు ఆనందం పాత్రలో తల్లితనానికి ప్రతీకగా నిలిచారు. ఆమె పాత్రలో ప్రేమ, కరుణ మరియు ఆత్మీయత ప్రతిఫలిస్తుంది. వీరు శివరామకృష్ణయ్య గారు, మరి వంగర శారది, మోడుకూరి సత్యం గారు, రామచంద్రరావు గారు, పరమానందయ్య శిష్యులుగా వీరందరూ కలిసి చేసిన నటన సినిమాలో హాస్యానికి ప్రధాన మూలాధారం. వారి ప్రతి సంభాషణలో చమత్కారం, గురువు శిష్యుల మధ్య బంధానికి మధురమైన అర్థం కనిపిస్తుంది. మొత్తంగా ఈ పాత్రలందరూ కలిపి పరమానందయ్య శిష్యుల కథ చిత్రాన్ని నవ్వుల మధ్య జ్ఞానం పంచే అద్భుతమైన వినోదంగా మలిచారు. పరమానందయ్య శిష్యుల కథ ప్రారంభమవుతుంది, కైలాసంలో జరుగుతుంది. అక్కడ పరమేశ్వరుడు అనగా శివుడు పార్వతీదేవికి చెబుతాడు, నేను నిజమైన భక్తులకే ప్రత్యక్షమవుతాను, కపట భక్తులకు కాదు అని. ఆ సందర్భంలో ఆయన భూమిపై ఉన్న తన భక్తుడైన నందివర్ధన మహారాజుకు గురించి మరి పార్వతీదేవి గారితో చెప్పడం ఈ సందర్భం. నందివర్ధన మహారాజు విజయదుర్గానికి పాలకుడు. అయితే రాజకార్యాల కంటే నాట్యకారిణి అంటే రంజని ప్రేమలో మునిగిపోయి జీవితాన్ని సుఖ విలాసాలతో గడుపుతూ ఉంటాడు. ఈ పరిస్థితిని సరిచేయాలని భావించిన శివుడు దేవలోకంలోని అప్సరస అయిన చిత్రలేఖను భూమి మీదకి పంపుతాడు. వెళ్ళే ముందు ఆమెకు ఒక రుద్రాక్షమాలను ఇచ్చి దానిని ఎల్లప్పుడూ ధరించాలని ఆజ్ఞాపిస్తాడు. భూమికి వచ్చిన చిత్రలేఖ స్నేహితురాలితో కలిపి ఒక సరస్సులో స్నానం చేస్తుండగా 7 మహర్షులు అక్కడికి వస్తారు. ఆమె వారిని అడ్డుకున్నారని భావించి కోపంతో వారిని మూఢులుగా శపిస్తుంది. దాంతో బాధపడ్డ వారి గురువు అరుణకీర్తి మహర్షి చిత్రలేఖను తిరిగి చెప్పిస్తాడు. నువ్వు ఏదైనా మానవుడిని తాకినప్పుడు నీ దేవలోక స్థితి పోతుంది అని చిత్రలేఖ పశ్చాత్తాపంతో మహర్షులను క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు మహర్షి చెబుతాడు, నీ వివాహం తరువాత ఈ శాపం తొలగిపోతుందని. అరుణకీర్తి సూచనతో ఆ 7 మహర్షులు పరమానందయ్య అనే ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి ఆయన శిష్యులుగా మారతారు. ఇదిలా ఉండగా రాజ్యంలో శివానందం అనే దుష్ట మంత్రి రాజును హత్య చేయాలనే కుట్ర పన్నుతూ ఉంటాడు. తన అనుచరుడు జగ్గారాయుడు ద్వారా అరణ్యంలో రాజును చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడ యుద్ధంలో రాజు గాయపడతాడు. కానీ అక్కడే చిత్రలేఖ తప్పుగా వదిలిన రుద్రాక్షమాల అతని చేతిలో పడుతుంది. దానిని ధరించడంతో ఆమె పొరపాటున గుర్తిస్తుంది మరియు తిరిగి భూమికి వస్తుంది. నందివర్ధన యాదృచ్ఛికంగా ఆమెను తాకడంతో ఆమె దేవత్వం కోల్పోతుంది. అయినా రాజు ఆమెను చూసిన క్షణంలోనే ప్రేమలో పడతాడు. చిత్రలేఖ మాత్రం తన దివ్యత్వం తిరిగి పొందడానికి ఆరాటపడుతూ ఉంటుంది. ఈ సమయంలో పరమానందయ్య ఆమెకు తపస్సు చేయమని సూచిస్తాడు. ఇకపోతే పరమానందయ్య శిష్యులు చేసే అల్లరి పనులు అనుకోకుండా ఆయనకే మేలు చేస్తూ ఉంటాయి. పాముల నుండి రక్షించడం, దొంగల నుండి కాపాడటం, దాచిన నిధిని కనుగొనటం వంటి సంఘటనలు హాస్యంతో కూడిన పాఠాలను ఇస్తాయి. చిత్రలేఖ ప్రభావంతో నందివర్ధనం రాజు మారిపోతాడు. దీన్ని చూసిన రంజని అసూయతో రాజుపై కుట్ర చేయడానికి సిద్ధమవుతుంది. కానీ ఆఖరికి ఆమె నిజమైన ప్రేమతో రాజును కాపాడుతూ ఉంటుంది. ఇంతలో శివానందం తిరిగి రాజుపై కుట్ర పన్నుతుంటాడు. పరమానందయ్య కోపంతో తన శిష్యులను మరణించాలని ఆజ్ఞాపిస్తాడు. వారు నిజంగానే విషం తాగామనుకుని మాయలో తాము స్వర్గంలో ఉన్నామని భావించి రాజమహల్ చేరుకుంటారు. అక్కడ రంజని ఇంటికి వెళ్ళి ఆమెను అప్సరసగా భావిస్తారు. ఈ సందర్భంలో వారు శివానందం యొక్క దుష్టతను బహిర్గతం చేస్తారు. రంజని రాజును కాపాడుతూ ప్రాణత్యాగం చేస్తుంది. శివానందం భయంతో పారిపోతాడు. తరువాత పరమానందయ్య శిష్యులు మరొకసారి తన గురువు కోసం పుణ్యకార్యం చేశారు. ఆయన కుమార్తెకు వివాహం జరగబోతున్నప్పుడు ఆ వ్యక్తి క్షయవ్యాధిగ్రస్తుడని తెలుసుకుని వివాహాన్ని ఆపేస్తారు. ఈ తప్పు అర్థం చేసుకుని పరమానందయ్య వారిని ఇంటి నుండి వెలగొడతాడు. ఆ తర్వాత వారు రాజమహల్కి చేరి శివానందం చేస్తున్న హత్యాయత్నాన్ని అడ్డుకుంటారు.
చివరగా చిత్రలేఖను నందివర్ధనతో వివాహం చేసుకోవాలని ఒప్పిస్తారు. వారి వివాహం జరిగిన వెంటనే ఆ 7 శిష్యుల మీద ఉన్న శాపం తొలగిపోతుంది. అంతలో రాజ్యం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ కథ ఆనందకరంగా ముగుస్తుంది. పరమానంద శిష్యుల్లో కథలో అనేక అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని మలుపులు మనం చూద్దాం. శివుడి నిర్ణయం నందివర్ధనను పరీక్షించటం. కథ కైలాసంలో ప్రారంభమవుతుంది. శివుడు తన భక్తులలో నిజమైన వారు ఎవరో పరీక్షించాలనే ఉద్దేశంతో నందివర్ధన మహారాజును భూమిపై ఒక పరీక్షకు గురి చేయాలని నిర్ణయిస్తాడు. ఇదే కథకి ఆరంభ మలుపు. రెండవ అంశంలో రెండవ ఈ కాంటెక్స్ట్లో చిత్రలేఖకు రుద్రాక్షమాల మరియు శాపం. శివుడు అప్సరస చిత్రలేఖకు రుద్రాక్షమాల ఇస్తూ భూమికి పంపుతాడు. కానీ ఆమె పొరపాటున మహర్షులను చెప్పించడంతో తిరుగుగా ఆమెకే మానవుని తాకితే దేవత్వం పోతుంది అనే శాపం పడుతుంది. ఇది కథను భూమి వైపు నడిపించే కీలక ఘట్టంగా మనం చూడవచ్చు. మరొక సన్నివేశంలో పరమానందయ్య శిష్యుల ఆవిర్భావం. శపించబడిన 7 మహర్షులు పరమానందయ్య అనే ఆధ్యాత్మిక గురువు వద్ద శిష్యులుగా చేరతారు. వారి అల్లరి అమాయకపు పనులు మొత్తం కథకు హాస్యరసాన్ని అందిస్తాయి. మరొక ఘట్టంలో నందివర్ధన చిత్రలేఖ పరిచయం. అరణ్యంలో రాజుపై హత్యాయత్నం జరుగుతుండగా అతనికి చిత్రలేఖ వదిలిన రుద్రాక్షమాల దొరుకుతుంది. దానివల్ల వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి యాదృచ్ఛికంగా ఆమె దైవత్వం కోల్పోతుంది. ఇది ప్రేమ పశ్చాత్తాపం కలిపిన మలుపు. మరొక సన్నివేశంలో చిత్రలేఖ పశ్చాత్తాపం మరియు తపస్సు. తన దైవత్వం తిరిగి పొందేందుకు చిత్రలేఖ పరమానందయ్య సలహా మేరకు తపస్సు ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆమె రాజుపై ఉన్న ప్రేమ తన భక్తిని పరీక్షించే మానవీయ ఘట్టంగా మారుతుంది. మరొక సన్నివేశంలో శిష్యుల అమాయకపు హాస్యం. పాముల నుండి గురువును కాపాడటం, దొంగలను తరిమివేయటం, నిధిని కనుగొనడం వంటి అల్లరి ఘట్టాలు హాస్యంతో కూడిన మానవత్వాన్ని చాటుతాయి. ఈ భాగం ప్రేక్షకులకి విశ్రాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. మరొక సన్నివేశంలో రంజని, అసూయ మరియు శివానందం కుట్ర. రంజని అసూయతో రాజుపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతుంది. శివానందం కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటాడు. కానీ రంజని చివరికి నిజమైన ప్రేమతో రాజును రక్షిస్తుంది. ఇది పాత్రల మార్పును సూచించే ఘట్టం. మరొక సన్నివేశంలో శిష్యులు విషం తాగటం మరియు మాయ. పరమానందయ్య కోపంతో వారిని మరణించాలని ఆజ్ఞాపిస్తాడు. వారు విషం తాగామని భావించి స్వర్గంలో ఉన్న ఆ భ్రాంతితో రాజమహల్ చేరటం. ఇది హాస్యంతో పాటుగా కథకు కీలక మలుపు అని మనం చెప్పవచ్చు. మరొక సన్నివేశంలో రాజు ప్రాణరక్షణ. శిష్యులు రంజని ఇంటికి వెళ్ళి ఆమెను అప్సరసగా భావించి శివానందం కుట్రను బయటపెడతారు. రంజని తన ప్రాణాలను త్యాగం చేసి రాజును రక్షిస్తుంది. ఇది భావోద్వేగపూర్వకమైన క్లైమాక్స్ భాగంగా మనం చూడవచ్చు. చివరి ఘట్టంగా వివాహం మరియు శాప విమోచనం. చివరగా చిత్రలేఖ నందివర్ధన మహారాజు వివాహం జరుగుతుంది. దాంతో 7 శిష్యుల మీదనున్న శాపం తొలగిపోతుంది. కథ సుఖాంతమవుతుంది. దైవత్వం, భక్తి, మానవ ప్రేమ అన్నీ ఒక త్రివేణిగా మిళితమై అద్భుత ఘట్టంగా మారతాయి. సినిమా వెనుక ఉన్నటువంటి కథలు, అరుదైన సంఘటనలు, చిత్రీకరణ విశేషాలు మరియు అవార్డులను చూద్దామండి. చిత్ర నిర్మాణం వెనుక ఉన్నటువంటి కథలు. పరమానందయ్య శిష్యుల కథ అనే పేరు 1950లోనే ఒక విజయవంతమైన తెలుగు చిత్రంగా వచ్చింది. అదే కథను మరింత సాంకేతికంగా మ్యూజికల్ టచ్తో 1966లో తిరిగి రూపొందించారు. ఈ ప్రాజెక్టును శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై తోట సుబ్బారావు గారు నిర్మించారు. ఆయనకు చిత్రం ఒక ప్రతిష్టాత్మకంగా నిలిచింది. దర్శకుడు శ్రీ సి పుల్లయ్య గారు అప్పటికే తెలుగు సినిమా రంగంలో లెజెండరీ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర మహత్యం, లవకుశ వంటి క్లాసికల్ మూవీస్ తరువాత ఆయన ఈ చిత్రాన్ని తీసి మరొకసారి తన శైలిని చూపించారు. చిత్రీకరణ విశేషాలు. ఈ సినిమా ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్, నంద్యాల పరిసరాల్లోని పాత మందిరాలు,
కట్టడాలు వద్ద చిత్రీకరించడం జరిగింది. అప్పుడు ప్రత్యేకంగా కైలాసం సెట్, అరణ్యం సెట్, భవనం సెట్ వంటి భారీ డిజైన్లను నిర్మించారు. ఆ కాలంలో ఇది సాంకేతిక అద్భుతంగా విజయంగా భావించవచ్చు. శిష్యుల పాముతో హాస్యఘట్టం, రంజని మరణ సన్నివేశం, చిత్రలేఖ స్వర్గ త్యాగం వంటి సన్నివేశాలని మినియేచర్ సెట్లలో మరియు డబుల్ ఎక్స్పోజర్ పద్ధతుల్లో తీయటం జరిగింది. సంగీతం మరియు ఘంటసాల గారి గానం. సంగీతాన్ని అందించిన ఘంటసాల గారు చిత్రంలోని ప్రతి పాట శ్రావ్యమైన రాగాల ఆధారంగా రూపొందించబడింది. శిష్యుల హాస్య గీతం, చిత్రలేఖ తపస్సు గీతం, శివపార్వతి సంభాషణ గీతం వంటి పాటలు అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఘంటసాల గారు తన స్వరాలతో చిత్రానికి ఆధ్యాత్మికత, హాస్య, ప్రేమ అన్ని మూడ్లను సమతుల్యం చేశారు. మరి ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రశంసలు. ఈ చిత్రం విడుదలైన తరువాత పరిశ్రమ మరియు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంది. సి పుల్లయ్య గారు చిత్రంతో మరొకసారి మెథలాజికల్ జానర్ మాస్టర్గా నిలవడం జరిగింది. ఎన్టీఆర్ గారు, కేఆర్ విజయ్ జంటకు అప్పటికి సినీ పత్రికలు దివ్య జంట అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఘంటసాల సంగీతంకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక ప్రశంసల పురస్కారం లభించింది. అరుదైన సంఘటనలు. చిత్రీకరణ సమయంలో ఒకసారి భారీ సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కానీ ఎవరూ గాయపడకపోవడంతో ఆ సంఘటనను దైవ కృపగా భావించారు. ఒక సన్నివేశంలో రాజబాబు గారు చేసిన విషం తాగిన శిష్యుడు పాత్ర అంతటా ప్రాచుర్యం పొందింది. తర్వాత ఆయనను అజ్ఞానబాబుగా అభిమానులు పిలిచారు. ఈ సినిమా విజయంతో పుల్లయ్య గారు తరువాత శ్రీ వెంకటేశ్వర లీలలు, శ్రీకృష్ణ పాండవీయం వంటి చిత్రాలకి ప్రేరణ పొందడం జరిగింది. ఎడిటింగ్ నోట్స్ మరియు పరమానంద శిష్యుల కథ. ఈ చిత్రం అంతా కూడా మనం చూసినప్పుడు మనసులో మిగిలేది కేవలం నవ్వు కాదు, అది ఒక మానవ విలువల పాఠం, భక్తి యొక్క గాఢత మరియు మానవ మూర్ఖతపై దైవహాస్యం. పరమానందే శిష్యుల కథ అనే ఈ క్లాసిక్ సినిమా మనకు చెబుతుంది, జ్ఞానం అనేది పుస్తకాల్లో మాత్రమే కాదు, జీవన అనుభవాలలో కూడా ఉందని. మానవుడు ఎంత మూర్ఖుడైన హృదయం నిజమైనప్పుడు దేవుడు కూడా నవ్వుతూ క్షమిస్తాడు. పరమానందయ్య తన శిష్యుల అజ్ఞానాన్ని భరించడమే కాదు, వారి అమాయకత్వం వెనుక ఉన్న దైవ సంకేతాన్ని గుర్తించాడు. అదే ఈ కథ యొక్క ఆత్మ. నవ్వులో నిండిన జ్ఞానం, అజ్ఞానంలో దాగిన భక్తి. నందివర్ధన మహారాజు మార్పు మనకు చెబుతోంది. పాపం చేసిన పశ్చాత్తాపం ఉన్నంత వరకు మనిషి దైవత్వం చేరుకోగలడని. చిత్రలేఖ త్యాగం, ప్రేమ, నిబద్ధత, భక్తి అన్ని కలిపిన శాశ్వత స్ఫూర్తి. చిత్రంలోని ప్రతి పాత్ర రాజు నుండి శిష్యుడి వరకు మనలో ఒక భాగాన్ని ప్రతిబింబిస్తుంది. మన అజ్ఞానం, మన భక్తి, మన నవ్వు, మన మానవత్వం. చివరగా ఈ సినిమా మనకు నేర్పిన ముఖ్య అంశం ఏంటంటే, భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడు, జ్ఞానం ఉన్న చోట మనసు ప్రకాశిస్తుంది. ఈ విలువలు, ఈ హాస్యం, ఈ భక్తి ఇవన్నీ కలిపి పరమానంద శిష్యుల కథను తెలుగు సినిమాకి శాశ్వత మణిహారంగా నిలిపాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ కథ మన హృదయాల్లో ఎప్పటికీ చిరునవ్వు తెప్పించే ఒక దివ్య గాథగానే నిలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు పరమానందయ్య శిష్యులనే అద్భుతమైన మానవ విలువలు, హాస్యం, భక్తి ఇవన్నీ కలిపినటువంటి ఈ పరమానందయ్య శిష్యుల కథను ఇంతవరకు మీరు విన్నారు. విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అంత మాత్రమే కాకుండా మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.